దర్శన. ఏంటి శర్మ గారు చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయారు? ఏమైంది? అది మీ ఇద్దరి మధ్య నేను ఎందుకులే అని వచ్చేసిన. పోండి శర్మ గారు, మీరు కూడా. మా నాన్న కూడా ఇదే అంటున్నారు. ఏమన్నాడు? ఇంకేమంటారు, అబ్బాయి బాగున్నాడు కదా, ఇష్టమా అది ఇది అని. నీకు ఇష్టమేనా దర్శన? ఇష్టమే. సరిపోయింది. నాకు వాడిని ఏడ్పించడం ఇష్టం, నీకు వాడంటే ఇష్టం. అది నువ్వు ఎప్పుడు చెప్తావో నేను ఎప్పుడు చూస్తాను. ఆడపిల్లని కదండి, అన్నీ చెప్పలేం, మనసులోనే దాచుకుంటాం. మీరు నాకు హెల్ప్ చేస్తారా? ఎందుకు చేయను? ఏంటో చెప్పు. శర్మ గారు, శర్మ గారు, అయ్యో ఇక్కడ ఉన్నారా శర్మ గారు? వచ్చాడు, మళ్ళీ చేస్తాను. శర్మ గారు, మీరు ఎంత మంచి ఫుడ్ మిస్ అయిపోయారో తెలుసా? ఆంటీ అంకుల్ అయితే ప్రేమగా తినిపించారండి. శర్మ గారు, మీరేమనుకోకపోతే ఒక మాట చెప్పనా? ఈ బెల్ట్ కుక్క మెల్లో కన్నా మీ మెల్లోనే చాలా బాగుంది శర్మ గారు. కరెక్ట్ గా చెప్పావు విష్ణు, చాలా కరెక్ట్ గా చెప్పావు. ఇది నా మెడలోనే బాగుంటది. మీ మెల్లోనా? నాకేమిదంత స్పెషల్ గా అనిపించట్లేదే. నీకు కనపడదులే. మన చుట్టూ ఉన్న ప్రపంచం చూడగలిగేది బంధం, మనం మాత్రమే చూడగలిగేది అనుబంధం. నీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, నా ప్రాణం పోయేటప్పుడు నాతో తీసుకెళ్లేది ఇది, ప్రాణం ఉన్నంత వరకు ఉండేది దర్శన. మీరు లేనిపోయినటి అన్ని ఊహించుకోవద్దండి శర్మ గారు. ఏంది ఊహించుకునేది? నీకు తెలియకుండా చాలా జరుగుతుంటాయి తెలుసా? నాకు తెలియకుండా ఏం జరుగుతున్నాయి అబ్బా? తెలుసుకుంటావా? ఒక్క నిమిషం. ఏం చెప్తున్నా నేనా? ఇదిగో, ఇది విను. మీరు నాకు హెల్ప్ చేస్తారా? ఎందుకు చేయను? ఏంటో చెప్పు. రేపు మీ బర్త్డే కదా, మీరు పిలిచినా నేను పిలిచినా విష్ణు రాకూడదు. నేను మిమ్మల్ని ఒంటరిగా కలవాలి. పిలిస్తే రాకుండా ఎలా ఉంటాడు దర్శన? సింపుల్ శర్మ గారు, తనని పిలిచి రావద్దని హెల్ప్ అడగండి, అది అతని వీక్నెస్. వచ్చాడు, మళ్ళీ చేస్తాను. సరే సరే, బాయ్. ఇదబ్బా విష్ణు విషయం. దర్శన అడిగిన హెల్పే నేను అడుగుతున్నాను. ఏదో ఫార్మాలిటీకి రేపు పిలుస్తాది కదా అని కేక్ ముక్క కోసం ఎగేసుకుంటూ వచ్చేది. ప్లీజ్, ఓకే? పాపం షీ నీడ్స్ ప్రైవసీ. శర్మ గారు, మీకు మాట చెప్తాను, అదే మాట దర్శన కూడా చెప్పండి. హెల్ప్ చేయడం నా వీక్నెస్ కాదండి, అది నా స్ట్రెంగ్త్. ఒక నిమిషం. ఇప్పుడు నేను పిలిచి మాట్లాడిన విషయం దర్శనకు చెప్పేస్తావుగా? నా క్యారెక్టర్ ఉందండి. మరి మాకు? ఏమో అండి, నాకు తెలీదు. ఆ ఒక్క హెల్ప్ అడక్కన ఉండాల్సింది సార్. అప్పటిదాకా సరదాగా సాగిపోతున్న మా జీవితాల్లో ఆ నెక్స్ట్ డే ఓ పెద్ద సంఘటన జరిగింది. రావద్దని చెప్పి దర్శన పదే పదే నాకు ఎందుకు కాల్ చేసిందో అర్థం కాలేదు సార్. నా విష్ణున్నా, అక్క లైన్లో ఉంది, ఒకసారి మాట అన్నా. నీకు ఫోన్ చేసి ఎత్తలేదంట, నాకు చేసింది. మాట్లాడినా నువ్వు. ఏంటి నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? అవాయిడ్ చేస్తున్నావా? చెప్పాను కదా శర్మ గారి బర్త్డేకి వెళ్ళాలని. నాకు పని ఉందండి, మీరు ఎప్పుడు పడితే అప్పుడు పిలిస్తే ఎక్కడికి పడితే అక్కడికి రాలేను కదా. ఓహో, రాలేవా? నువ్వు రాకపోవడమే మంచిదిలే. ఇంకెప్పుడు నాకు కాల్ చేయకు. గుడ్ బై. నేను ఎవడేమన్నారా ఫోన్? ఏమైనా ఇబ్బందనా? అవునా మాలు, ఇబ్బందే, అందరికుండే ఇబ్బందే.
అయితే ఆమెను అక్క అన్నను బావాను, లేకపోతే నన్ను అన్న అని ఆమెను వదినాను. ఇలా అక్క అన్నాను మా రిలేషన్ దొబ్బెట్టద్దు, సరేనా? నిన్ను ఎప్పుడు ఈ మాట చూడలేదనా? నేనుగా నన్ను ఎప్పుడు ఇలా చూసుకోలేదు బా. ఇంకో అరగంటలో శర్మ చావును నువ్వు చూస్తావు. ఎదురు చూస్తా ఉంటా. మొన్న ప్రాంక్ వీడియో చేసింది నువ్వే కదనా? అవును, ఏమైందినా? టైర్ పంచర్ అయింది. ఇదన్నా నిజమా లేక ప్రాంక్ వీడియో అన్నా? నిజమే. కొంచెం లిఫ్ట్ ఇస్తావా? అర్జున్ బ్రదర్. ఎక్కడికి పోవాలనా? పద్మవల్లిపురం. ఆడిక నేను ఆడికే పోవాలి, కానీ పోలేని పరిస్థితి. ప్లీజ్ బ్రో. సరే ఉండు, బ్యాగ్ తీసుకొస్తా. హలో, వస్తుంటే దారిలో టైర్ పంచర్ అయింది. ఆన్ ద వే వచ్చేస్తాం. ఓకే, వస్తాం. ఇక్కడ ఆపండి. థ్యాంక్స్ బ్రో, సరైన టైంలో సరైన హెల్ప్ చేసావు. హెల్ప్గా ఆ టైం ఈ టైం ఏముంటుంది బ్రో, అవతలవాడికి అవసరం ఉండాలి కానీ. సరే జాగ్రత్త. ఏమైంది, నా కార్ చెక్ చేస్తున్నారు? ఏం లేదు విష్ణు, ఈ కారు చాలా డేంజరస్. 2-3 కేసుల్లో ప్రైమ్ ఎవిడెన్స్. డౌట్ వచ్చిందాక చెక్ పోస్ట్ దగ్గర ఆపితే ఆపకుండా తప్పించుకున్నాడు. ఏదైనా డీటెయిల్స్ దొరుకుతాయని కారు చెక్ చేస్తున్నా. సరైన టైంలో సరైన హెల్ప్ చేసావు. విష్ణు, శర్మ గారు, విష్ణు, విష్ణు. దర్శన, శర్మ గారు, దర్శన. చంపేసింది సార్. ఎందుకు? ప్రపంచంలో ఎవరినైనా నమ్మొచ్చు, కానీ ఈ అమ్మాయిలు మాత్రం నమ్మకూడదు సార్. వాళ్ళు కావాలనుకున్న దానికోసం ఏమైనా చేస్తారు. ఏం కావాలనుకుంది?
శర్మని ఎందుకు ఎమ్మెల్యే చంపాలనుకున్నాడు? దర్శన నాన్నాన్ని చూసి ఎందుకు శర్మ వెళ్ళిపోయాడు? కొంపదీసి దర్శన ప్రొఫెషనల్ కిల్లరా? సార్, వచ్చినప్పటి నుంచి మీకు ఓ మాట చెప్దాం అనుకుంటున్నాను. నాకు షుగర్ ఉంది, గంటకు మించి ఎక్కువసేపు ఆపుకోలేను. మీరు పర్మిషన్ ఇస్తే ఒక 5 నిమిషాలు వెళ్ళేసి వస్తాను సార్. థ్యాంక్ యూ సార్. రే, మీరంతా ఏంట్రా ఇక్కడ? ఆ అమ్మాయి ఎందుకు చంపిందో తెలుసుకుని వెళ్ళిపోతామన్నా. ప్లీజ్ అన్నా. సరే, చావండి. రా రా విష్ణు, మన వాళ్ళు వింటారంట. ఇప్పుడు మీరు నన్ను ఎంత క్యూరియస్గా చూస్తున్నారో అంతే క్యూరియస్గా నేను తనని అడిగాను సార్. ఏం జరిగింది దర్శన? అసలు నేను చూసింది నిజమేనా? ఎందుకు గాల్చావు? నీకోసమే. శర్మ గారి మీద ప్రాంక్ అటాక్ జరిగిన రోజు ప్రాంక్ సార్. ఇల్లు వచ్చేసింది దర్శన. హలో, ఏంది ఆలోచిస్తుండో? శర్మ గారు, మీరు ఒక మాట అన్నారు గుర్తుందా? యూట్యూబ్ లో పెట్టే కంటెంట్ అయినా షాకింగ్ గా ఉండాలి, లేక పెట్టే మనిషి అయినా సెలబ్రిటీ అయి ఉండాలని. ఇప్పుడు నేను సెలబ్రిటీనే కదా? 100%. ఎవరు కాదన్నారు? సపోజ్ ఇప్పుడు నేను ఒక షాకింగ్ వీడియో యూట్యూబ్ లో పెడితే రెస్పాన్స్ ఎలా ఉంటుంది? యూట్యూబ్ మొత్తం షేక్ అయిపోద్ది. ఇంతకు వీడియో ఏంటి? లైవ్ మర్డర్. మీ ఫేస్ లో ఇప్పుడున్న రియాక్షన్ ని విష్ణు ఫేస్ లో చూడడమే వీడియో. ఆ వీడియో చేయాలంటే నువ్వు ఇక్కడికి రాకూడదు. హెల్ప్ అడిగితే నువ్వు రావని నాకు తెలుసు. అందుకే శర్మ గారితో నిన్ను రావద్దని అడిగించా. దర్శన, నువ్వు అడగమన్నట్టు హెల్ప్ అడిగాను. నాకు తెలిసి వాడు రేపు రాడు. థ్యాంక్ యూ శర్మ గారు. క్లారిఫికేషన్ కోసమే నీకు పదే కాల్ చేశాను. ప్లాన్ ప్రకారమే గన్ తీసుకుని ప్రాంక్ చేయడానికి శర్మ గారింటికి వచ్చాను. ఏంటండి ఈ డెకరేషన్? ఇట్స్ సో నైస్. నా హ్యాపీ బర్త్డే కదా. A very happy birthday to you. థ్యాంక్ యూ. స్టార్ట్ చేద్దామా? ఎస్. ఓకే. హాయ్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ ఫ్యాన్స్. ఇప్పుడు మీరు ఒక లైవ్ మర్డర్ చూడబోతున్నారు. షాక్ అయ్యారా? షాక్ అవ్వాల్సింది మీరు కాదు, విష్ణు. ఇప్పుడు శర్మ గారు నన్నేదో చేయబోతున్నారు అన్నట్టు కాల్ చేస్తాను. అది నిజం అనుకుని పరిగెత్తుకుంటూ వస్తాడు. కాదని తెలిసే వరకు అతని రియాక్షన్స్ చూసి ఎంజాయ్ చేయండి. ఓకే, శర్మ గారు రెడీ? విష్ణు, విష్ణు, శర్మ గారు, విష్ణు, విష్ణు. Yes. శర్మ గారు, విష్ణు వచ్చేస్తున్నాడు. ఫూల్ చేద్దామని ప్లాన్ చేశాను. నేను తీసుకొచ్చింది డమ్మీ గన్నే, కాల్చింది డమ్మీగానే. లాస్ట్ ఎలా జరిగిందో అర్థం కావట్లేదు.